అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన హనీ ట్రాప్ వ్యవహారంపై పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా కూడా సదరు కిలాడి లేడీ ఓ ఫారెస్ట్ అధికారిపై హనీ ట్రాప్ చేసి లక్షలు దండుకున్నట్లు ఈ విచారణలో తేలింది. హనీ ట్రాప్ కి ముఠా నాయకురాలు కిలాడి లేడీ రంగమ్మని పోలీసులు తేల్చేశారు. సదరు కిలాడి లేడీ రాప్తాడు మండలంలోని హంపాపురంలో నివాసం ఉంటుంది. అక్కడే ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నారు. కిలాడి లేడీ రంగమ్మను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయి. గత 8-9 నెలలుగా సదరు లేడీ హనీ ట్రాప్ ద్వారా దాదాపు 1,30,00,000 వరకు గుంజినట్లు తేల్చారు. ప్రస్తుతం విచారణలో 20 మంది వరకు బాధితులు ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. రంగమ్మను అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 13 లక్షల రూపాయల వరకు పోలీసులు రికవరీ చేశారు. అంతేకాకుండా వారి బ్యాంక్ అకౌంట్ ఖాతాలకు సంబంధించి కూడా వాటిని స్తంభింపజేసే విధంగా బ్యాంక్ అధికారులను కూడా కోరినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బాధితులు తమ పరువు పోతుందని ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని, అయితే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి గార్లజిల్లా వాస్తవాలు ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతను ఒక కాల్ వచ్చింది, మనకి ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పారంట, మీరు రండి అనంతపురంలో మనం మీతో సర్వే చేయించుకున్నారు. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ ప్రకారం ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ వచ్చి ఎవరుకున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూట్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరన్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని మేము ఇక్కడ పనులు చేస్తున్నాము అంతా అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనే ఆమె మీడియేటింగ్ చేసింది. పెద్ద మనిషి మాదిరి ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనికి చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకొని చెప్పినారు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళ ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడైతే గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు మానుకున్నారన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు మరి రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు 5 మందిని దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది. ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షం ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది.
3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ ₹1 కోటి దాకా, ₹1,02,00,000 దాకా మాకు ఇంట్రాగేషన్ వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం.